అదేంటో కానీ వివాదాలు ఆయన ఫార్ములా రేస్ కార్ అంత ఫాస్ట్గా వెంటాడుతుంటాయి. ఒక ఆరోపణ నుంచి బయటకు వచ్చానని రిలాక్స్ అయ్యేలోపే చుట్టేయడానికి ఇంకో కాంట్రవర్సీ రెడీగా ఉంటుంది. మొన్నటిదాకా హిండెన్బర్గ్ వివాదం నలిపేసింది. ఆ కాంట్రోని మేనేజ్ చేశారనుకుంటే ఇప్పుడు $1 బిలియన్ లంచాలు ఆఫర్ చేసి మోసం చేశారంటూ ఏకంగా కేసుల్లో ఇరుక్కున్నారు. అది కూడా రూల్స్ స్ట్రిక్ట్గా ఫాలో అయ్యే అమెరికాలో. ఇంతకీ అదానీ లంచాలు ఎవరికి ఆఫర్ చేశారు, ఎందుకు ఆఫర్ చేశారు? అవినీతి చేద్దామనుకుంది ఇండియాలో అయితే న్యూయార్క్లో కేసు ఎందుకు నమోదైంది? వైట్ హౌస్ ఏమంటోంది? అసలు ఇప్పుడు ఏం జరగబోతుంది? అమెరికా చట్టాలు ఇండియన్ బిలియనీర్ను అదుపులోకి తీసుకుంటాయా? అదే జరిగితే అదానీ గ్రూప్ పరిస్థితి ఏంటి? లేక ప్రధాని మోడీ సపోర్ట్తో అదానీ బయటపడతారా? గౌతమ్ అదానీ, అదానీ గ్రూప్ అధినేత. గత 10 ఏళ్లుగా ఇండియాలో బ్రేక్ లేకుండా వినిపిస్తున్న పేరు. టాటాలు, అంబానీలను దాటేసి ఇండియన్ కార్పొరేట్ వరల్డ్ ను డామినేట్ చేస్తున్న నేమ్. బహుశా అదానీ గ్రూప్ ఎదిగినంత వేగంగా భారత్లో ఇంతవరకు ఏ కంపెనీ కూడా ఇంత ఫాస్ట్ గా తిరుగులేని శక్తిగా అవతరించి ఉండదు. గౌతమ్ అదానీ అంత స్పీడ్ గా $1 బిలియన్ క్లబ్ లో ఎవరు జాయిన్ అయి ఉండరు. గౌతమ్ అదానీ ఎదుగుదలకు ప్రధాని నరేంద్ర మోడీనే కారణమంటాయి విపక్షాలు. మోడీ అండతో భారత్ను సర్వనాశనం చేస్తున్నారనే ఆరోపణలకు లెక్కే లేదు. నిజమే మరి. ఎవరో వ్యాపారాన్ని స్థాపించి దాన్ని జాగ్రత్తగా డెవలప్ చేసి వృద్ధిలోకి వస్తే వాటి మీద కన్నేసి ఆక్రమించుకోవడం అదానీకి వెన్నతో పెట్టిన విద్య. వివిధ రంగాల్లో బలమైన కంపెనీలను బెదిరించో, లొంగదీసుకోనో సొంతం చేసుకోవడం అదానీ గ్రూప్ నైజం. ఇండియాలో వర్కౌట్ అయిన ఈ స్ట్రాటజీని వేరే దేశాల్లో కూడా అమలు చేస్తోందనే ఆరోపణలున్నాయి. లంచాలు ఇచ్చి కంపెనీలు స్థాపించాలనుకొని ఇప్పుడు అమెరికన్ దర్యాప్తు సంస్థ FBI కు చిక్కింది అదానీ గ్రూప్. అదానీ గ్రూప్ మీద వచ్చిన ఆరోపణలేంటి? ఇండియాలో లంచమిస్తే అమెరికాలో కేసు ఎందుకు? గౌతమ్ అదానీని అరెస్ట్ చేస్తారా? ఇప్పటికే పవర్ సెక్టార్లో పెత్తనం చేస్తోంది అదానీ గ్రూప్. గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ ఎనర్జీ అంటూ పవర్ సెక్టార్ని గుప్పిట పట్టిన అదానీ గ్రూప్ కన్ను సోలార్ ఎనర్జీ మీద పడింది. అందులో భాగంగా భారత్లో భారీ సోలార్ ఎనర్జీ ప్రాజెక్టును దక్కించుకోవడానికి గౌతమ్ అదానీ మరో 7గురితో కలిసి అధికారులకు లంచాలు ఆఫర్ చేశారంటోంది FBI. అదానీ గ్రూప్, దాని అనుబంధ సంస్థలు 20 ఏళ్లలో $2 బిలియన్ లాభం పొందేలా సోలార్ పవర్ సప్లై ఒప్పందాలను పొందడానికి భారత్ ప్రభుత్వ అధికారులకు దాదాపు $265 మిలియన్ లంచాలు ఆఫర్ చేసినట్లు న్యూయార్క్ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్ పేరు చెప్పి $2 బిలియన్ విలువైన 2 సిండికేట్ రుణాలు సేకరించడం, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలిచ్చిన భరోసాను చూపించి అమెరికాతో పాటు ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చి $1 బిలియన్ నిధులు సమీకరించడానికి కంపెనీ ప్రతినిధులు ట్రై చేశారని గౌతమ్ అదానీ, సాగర్ అదానీతో పాటు మరో 7గురిపై కేసులు నమోదయ్యాయి. ఇందులో అమెరికా ఇన్వెస్టర్ల నిధులు కూడా ఉండడంతో అమెరికాలో దర్యాప్తు ప్రారంభమైంది. ముప్పై ఏళ్ల కిందట వ్యాపారాలు ప్రారంభించారు. కనీసం 10 ఏళ్ల క్రితం వరకు పెద్దగా ఉనికిలో లేవు అదానీ గ్రూప్ కంపెనీలు. బట్ ఇండియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా అదానీ గ్రూప్ కంపెనీల పెత్తనమే కనిపిస్తోంది. ఎయిర్పోర్ట్స్, నౌకాశ్రయాల నిర్వహణ, వంట నూనెలు, సిమెంట్, పవర్ సెక్టర్, మీడియా, ఇలా అన్ని రంగాల్లో పాగా వేసింది అదానీ గ్రూప్. నీతి నిజాయితీతో వ్యాపారం చేసే వారెవ్వరూ ఇంత ఫాస్ట్గా వృద్ధిలోకి రారు. మరి అదానీకి ఎలా సాధ్యమనే అనుమానాలు చాలానే ఉన్నాయి. ఆ డౌట్స్కి తగ్గట్టే అదానీ గ్రూప్ మీద లెక్కలేనని ఆరోపణలు, వివాదాలు వస్తుంటాయి. లంచాలు ఇచ్చి దొడ్డిదారిలో ఎదగాలనే అత్యాశే దీనికి కారణమా? అవినీతి, గోల్మాల్ వ్యవహారాలు లేకుండా వ్యాపారాలు చేయడం అదానీ గ్రూప్కి చేతకాదా? అదానీ గ్రూప్ లంచాల వ్యవహారంలో ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. ఇండియాలో 2029 కోట్ల రూపాయల బ్రైబ్ ఆఫర్ చేస్తే అందులో 1750 కోట్లు జగన్మోహన్ రెడ్డికే ఇచ్చారనే తీవ్ర ఆరోపణలు
కుదిపేస్తున్నాయి. ఇప్పుడు ఎక్కువ రేటుకు సోలార్ ఎనర్జీని కొనుగోలు చేసేలా 2021లో ఆంధ్ర, ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఉన్నతాధికారులకు లంచాలు ఇచ్చినట్టు FBI రిపోర్ట్ తెలిపింది. ఇక బ్రైబ్ ఇచ్చి పనులు చక్కబెట్టుకోవాలని చూసినట్టు తమపై వచ్చిన ఆరోపణల్ని యాజ్ యూజువల్ గా అదానీ గ్రూప్ ఖండించింది. సోలార్ పవర్ కాంట్రాక్టులు దక్కించుకోవడానికి మేం ఎవరికీ లంచాలు ఆఫర్ చేయలేదని, తాము చట్టాలకు లోబడే నడుచుకుంటామంటోంది అదానీ గ్రూప్. తమ మీద వచ్చినవి కేవలం నేరారోపణలు మాత్రమేనని, దోషులుగా రుజువయ్యే వరకు నిందితుల్ని నిర్దోషులుగానే భావించాలని వింత వాదన చేస్తోంది ఆ కంపెనీ. అన్నీ చట్టబద్ధంగానే జరిగాయి కాబట్టి ఇన్వెస్టర్స్, పార్ట్నర్స్, ఎంప్లాయీస్ ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతోంది అదానీ గ్రూప్. మరోవైపు ఈ సంక్షోభాన్ని ఇరు దేశాలు అధిగమించగలవని అంటూ వైట్ హౌస్ రియాక్ట్ అయింది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్, న్యాయశాఖ మాత్రమే సరైన సమాచారం ఇవ్వగలదని, ఈ ఆరోపణల వల్ల భారత్, అమెరికా రిలేషన్ కు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని తెలియజేసింది. ఇక అదానీ గ్రూప్ మీద ఎప్పటినుంచో ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి అదానీ గ్రూప్ ను టార్గెట్ చేశారు. అమెరికా, భారత్ చట్టాలను అదానీ ఉల్లంఘించారని తేలింది కాబట్టి గౌతమ్ అదానీని తక్షణమే అరెస్ట్ చేయాలంటున్నారు రాహుల్ గాంధీ. అదానీని రక్షిస్తున్న సెబీ చీఫ్ మాధవి పూరి బచ్ను ఆ పదవి నుంచి తొలగించి ఆమెపైన ఎంక్వైరీ వేయాలంటున్నారు. లంచం ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా విచారణ జరిపించాలంటున్న రాహుల్, ప్రధాని మోడీ కాపాడుతున్నారు కాబట్టి అదానీ అరెస్ట్ కారంటూ ఆరోపించారు. వాపుని చూసి బల్బు అనుకున్నాయో, లేదా ఇంకేమైనా స్ట్రాంగ్ రీజన్సో, పెట్టుబడులు పెడతామంటే చాలు అదానీ గ్రూప్తో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి పోటీలు పడ్డాయి రాష్ట్ర ప్రభుత్వాలు. తాను సీఎంగా ఉన్నప్పుడు సగం ఆంధ్రప్రదేశ్ని అదానీ గ్రూప్కి దారాదత్తం చేసేశారు వైఎస్ జగన్. వందల కోట్ల లంచాలకు ప్రతిఫలం ఇది అనుకోవాలేమో. తెలంగాణ, ఒడిశా, తమిళనాడు స్టేట్స్ కూడా అదానీ గ్రూప్తో MOU కుదుర్చుకున్న రాష్ట్రాల లిస్టులో ఉన్నాయి. అదానీతో డీల్స్ కుదుర్చుకుంది ఎవరైనా సరే విచారణ ఎదుర్కోవాల్సిందే అంటున్నారు రాహుల్ గాంధీ. అందుకే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ ఇష్యూలో పూర్తిగా ఇరుక్కోకముందే బయటపడితే మంచిదనే సలహాలు వినిపిస్తున్నాయి. ఆరోపణలు రాగానే కెన్యా దేశం అదానీ గ్రూప్తో డీల్ క్యాన్సిల్ చేసుకున్నట్టే రేవంత్ రెడ్డిని కూడా ఒప్పందాలు రద్దు చేసుకోమంటున్నారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. మరి రేవంత్ ఏం చేస్తారు? హైకమాండ్ మాటని కాదనలేరు, కానీ రాహుల్ గాంధీ ఎప్పటి నుంచో విమర్శిస్తున్న వ్యక్తితో వ్యాపార ఒప్పందాలు ఎలా కుదుర్చుకున్నారన్నదే $1 మిలియన్ క్వశ్చన్.